వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి దూరంగా సింగరేణి మరి వచ్చే 3 నెలల్లో టార్గెట్ ని చేరుకుంటుందా? అసలు ఈ ఏడాదిలో నిర్దేశించుకున్న టార్గెట్ ఎంత? అందులో ఎంత మేర వెనుకబడి ఉంది? దీనికి గల కారణాలు ఏంటి? దీనిపై కార్మికులు అధికారులు అసలు ఏమంటున్నారు? 2024-25 ఏడాదికి సంబంధించి సింగరేణి 9 నెలల రిపోర్ట్ పై స్పెషల్ స్టోరీ చూద్దాం. బొగ్గు ఉత్పత్తిలో ఈ ఏడాది సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న వార్షిక లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అన్న అంచనాలు అందుతున్నాయి. 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలన్నది టార్గెట్. కానీ 2024 ఏడాది ముగింపు నాటికి అనుకున్న లక్ష్యం చేరుకోలేదు. ఉత్పత్తి సుమారు 4 మిలియన్ టన్నులు తక్కువగా ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ 3 నెలల్లో లక్ష్యాన్ని చేరుకుంటారా అంటే అనుమానమే అనిపిస్తోంది. ఉత్పత్తి తక్కువగా నమోదు కావడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిశాయి. బొగ్గు గనుల్లోకి నీరు చేరి ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 35 రోజుల పాటు నిరవధికంగా వర్షాలు కురవడం, రోజుకి 500 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తీయడం కారణంగానే ఉత్పత్తి తగ్గింది. వర్షాకాలం ముగిశాక అక్టోబర్ నుంచి ఉత్పత్తి పెంపుపై యాజమాన్యం దృష్టి సారించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాది రావాల్సిన V7K ఓపెన్ కాలేదు. ఇల్లందులో రావాల్సిన JK5 ఓపెన్ కాస్ట్ అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి సారించాలి అన్నారు కార్మిక సంఘాల నేతలు. మార్చి 31 నాటికి ఎట్టు పరిస్థితుల్లో మాకు నిర్దేశించిన 72 మిలియన్ టన్నులు తీయటానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. ఈ కంపెనీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇట్లా ప్రొడక్షన్ రానప్పుడు యూనియన్ భుజం తట్టి అందరం కలిసి ఆ టార్గెట్ని అధిగమించుతామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా అందరం సమిష్టి కృషితోటి ఈ సింగరేణిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు రావాల్సిన ఏదైతే ప్రాజెక్ట్స్ రావాల్సింది ఉందో సింగరేణి అప్లై చేశారు ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీలో. అది త్వరగా వచ్చేటట్టయితే ఈ షార్ట్ ఫాల్ ఉండేది కాదని కూడా మనం చేస్తా ఉన్నాం. గతేడాది కంటే ఓపెన్ కాస్ట్లు భూగర్భ గనుల్లో ఉత్పత్తిలో సింగరేణి వెనుకబడి ఉంది. గతేడాది భూగర్భ గనుల్లో 59.31 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించగా ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి 43.54 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. ఇక ఓపెన్ కాస్ట్లో గతేడాది 640.90 లక్షల టన్నులు ఉత్పత్తి చేయగా ఈసారి 446 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది లక్ష్యం చేరుకోవడం కష్టసాధ్యమని కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నా మార్చి 31 నాటికి ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామని మరికొన్ని కార్మిక సంఘాలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. కారణం ఏంటంటే 9E బ్లాక్ ఒకటి రావాలి, 10 మిలియన్ టన్స్. అది అట్టనే ఇక్కడ VK7 ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం బంద్ చేశారు. హియరింగ్స్ కూడా పూర్తయింది. ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్ ఇంకా రాలేదు. అది కనుక వచ్చినట్టయితే డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఈ షార్ట్ ఫాల్ అంతా పోయి ఈ విధంగా ఇంకా దాని మీద 72 మిలియన్స్ మించిపోయేవాళ్ళు వాస్తవంగా. అదేమో 9E బ్లాక్ అది కొన్ని ఫారెస్ట్ క్లియరెన్స్, కొన్ని వాళ్ళు పెట్టేటటువంటి కొంత, అలాగే ల్యాండ్స్ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో దాని మీద పెద్ద డిమాండ్ చేస్తుంది ఒరిస్సా గవర్నమెంట్. రైతులను నష్టపోవద్దు, ఇవాళ ఉన్న ధర కంటే ఎక్కువ ఇస్తేనే మా వాళ్ళు ల్యాండ్స్ ఇస్తారని. సరే, దీనికేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చినట్టయితే డెఫినెట్ గా, ఎందుకంటే ఈ ఓపెన్ కాస్ట్ ఇవి ఫిలప్ చేస్తాయి. ఉత్పత్తి తక్కువగా నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో CMD కీలక ఆదేశాలు జారీ చేశారు. 11 ఏరియాల్లోని 22 భూగర్భ గనులు, 18 ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకి 2.70 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలని GMలకు ఆదేశాలిచ్చారు. అయినా ఉత్పత్తి 2.38 లక్షల టన్నులకే పరిమితమైంది. మొత్తంగా ఎలా ఉన్నా ఇల్లందు పరిధిలో మాత్రం లక్ష్యాన్ని చేరుకుంటామంటున్నారు డిప్యూటీ జనరల్ మేనేజర్. మా పరిధిలో ఉండదు కాబట్టి అది కార్పొరేట్ నుంచి వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇల్లందు ఏరియాలో మాత్రం కంపెనీకి నిర్దేశించిన, అంటే ఏరియాకి నిర్దేశించిన లక్ష్యాలను మాత్రం సాధించడం జరుగుతుంది. ఈ పరిణామాల క్రమంలో అధికారులు, యాజమాన్యంపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు ముందస్తు ప్రణాళిక లేని కారణంగానే ఉత్పత్తి తగ్గిందన్న ఆరోపణలున్నాయి. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉన్నతాధికారులు వచ్చారు, వెళ్లారు, కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కొన్ని ఏరియాల్లో అధికారులు గనుల్లోకి దిగడం లేదు. కార్మికులపై ఒత్తిడి పెంచుతూ అధికారులు పైపైన హడావుడి చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆరంభం నుంచే సరైన ప్రణాళిక ఉంటే చివరికి ప్రశాంతంగా ముగిసేదన్న చర్చ నడుస్తోంది. వీటికి తోడు గతంలో 68,000 మంది ఉన్న కార్మికులు ఇప్పుడు 32,000కు తగ్గిపోయారు.
మెరుగైన మిషనరీ తీసుకొచ్చి కార్మికులకు ప్రోత్సాహకాలిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని కార్మిక సంఘాల నాయకులు సూచిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు రాకపోవడం వల్ల మనం ఏదైతే ఉత్పత్తిని పెంచుదామని చెప్పేసి మనం ప్రకటన చేస్తా ఉన్నాం, దాన్ని సరిసమానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు రాకపోవడం వల్ల ఇవాళ వెనుకబడుతున్నాం అనేది ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా దాన్ని మనం రెక్టిఫై చేసి మన సింగరేణి నిర్దేశించిన లక్ష్యం ఉండాలంటే తప్పనిసరిగా కొత్త ప్రాజెక్టులు రావాలి. కొత్త ప్రాజెక్టులు వస్తే తప్ప దీనికి భవిష్యత్తు లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇప్పటికైనా కార్మికులు, అధికారులు అంతా కలిసి ఉత్పత్తిపై ఫోకస్ పెంచితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని కార్మికుల మధ్య చర్చ నడుస్తోంది.